హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జర్మన్ చెరక్ ఆటో మేకర్స్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్కోడా ఆటో వాళ్ళ నుంచి 2025 స్కోడా కైలాక్ అయితే లాంచ్ అయిపోయింది కదా. మరి అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. స్కోడా కైలాక్ అనేది సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ సెగ్మెంట్గా వస్తుంది. 5 డోర్ ఫ్రంట్ ఇంజన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్గా ఈ ప్రొడక్షన్ అనేది December 2024 నుంచే స్టార్ట్ చేశారు. దీని అసెంబ్లింగ్ అనేది మన ఇండియా చెక్ అండ్ స్కోడా VW ఇండియా ప్లాంట్లోనే జరుగుతుంది. ప్లాట్ఫామ్ వచ్చేసి VW గ్రూప్ వాళ్ళ MQB-AO ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నారు. ఇదే ప్లాట్ఫామ్ నుంచి ఆల్రెడీ కొషాక్, టైగాన్, స్లావియా వర్సెస్ కూడా బిల్డ్ అవుతున్నాయి. కైలాక్ ఓన్లీ 1 లీటర్ TSI పెట్రోల్లో మాత్రమే లాంచ్ అనేది చేశారు. విత్ 6 స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. కైలాక్ ఒక పేరు అనేది పబ్లిక్ త్రూ ఓటర్ ద్వారానే ఎన్నుకోబడింది. అండ్ బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే 10 రోజుల్లో 10,000 బుకింగ్స్ అనేవి జరిపాయి. ఒక సరికొత్త కైలాక్ ఒక ధర గురించి మాట్లాడితే 4 ట్రిమ్ వేరియంట్స్ లాంచ్ అనేది చేశారు. నేను వేరియంట్ వైజ్గా ఆన్ రోడ్ ప్రైజెస్ అనేది రివీల్ చేయబోతున్నాను. దీంట్లో మీరు బేస్ వేరియంట్ క్లాసిక్ అనేది ఓన్లీ మాన్యువల్ మాత్రమే ఉంటుంది. ట్రాన్స్మిషన్ 9,44,000 అనేది ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా ఉంది. మీరు మిడ్ వేరియంట్ అయిన సిగ్నేచర్ అండ్ సిగ్నేచర్ ప్లస్ వేరియంట్స్కి వెళ్ళినట్టయితే మాన్యువల్ నుంచి ఆటోమేటిక్ తీసుకుంటే 11,43,000 నుంచి స్టార్ట్ అయ్యి మిడ్ వేరియంట్ 15,32,000 అనేది ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా ఉంటుంది. ప్రెస్టేజ్ మీరు ఇప్పుడు చూస్తుంది టాప్ వేరియంట్ ఇది. దీంట్లో మీరు మాన్యువల్ తీసుకుంటే 16,36,000 ఉంది ఆన్ రోడ్. ఆటోమేటిక్ తీసుకుంటే 17,63,000 అనేది ఆన్ రోడ్ హైదరాబాద్ ఉంది. ఈ కొత్త కైలాక్ ఒక కలర్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. దీన్ని కార్బన్ స్టీల్ గ్రే కలర్ అని అంటారు. దీంతోపాటు ఆలివ్ గోల్డ్ కలర్ అనేది నెక్స్ట్ మన ఛానల్లో మిడ్ వేరియంట్ రివ్యూ అనేది రాబోతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వ్యూయర్స్ వాళ్ళు. అండ్ బ్లూ, రెడ్, వైట్, సిల్వర్ అనేది కామన్గా అయితే ఉన్నాయి. సో మీలో చాలా మంది మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోని అయితే చూస్తున్నారని నాకు అర్థమవుతుంది. మీరు అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ రివ్యూ, అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు తీసుకురావడం ఓన్లీ బైకర్స్ బాయ్ తెలుగు వల్లనే అవుతుంది. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. ముందుగా కీస్ నుంచి చూస్తే రెగ్యులర్ స్కోడా డిజైన్ లాగానే లాక్, అన్లాక్, బూట్ ఓపెనింగ్ ఫ్రంట్ సైడ్ బటన్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ స్కోడా లోగో ఉంది. ఒక ఫ్లిప్ కీ ఆఫర్ చేస్తున్నారు ఎమర్జెన్సీ పర్పస్ కోసం మాన్యువల్గా ఓపెన్ చేసుకోవడానికి. ఇంకా డిజైన్స్ వైజ్గా లుక్స్లో వెళ్తే మనకు స్కోడా లోగో బోనెట్ పైన చూడవచ్చు. ఫ్రంట్లో గ్లాసీ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్ విత్ 3D డ్రైప్స్ వర్టికల్గా చూడొచ్చు. స్కోడా వాళ్ళ సిగ్నేచర్ డిజైన్ అంటాము. సిల్వర్ స్కిట్ ప్లేట్స్ ఉన్నాయి ఎయిర్ ఇంటేక్స్తో పాటు. సో DRL అనేది మనకు బోనెట్ దగ్గర ఇస్తున్నారు. టర్న్ ఇండికేటర్ కూడా మారుతుంది. LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్, ఆటో అండ్ ఫాలో హెడ్ ల్యాంప్స్ అనేవి ఓన్లీ టాప్ వేరియంట్లో వస్తాయి. దీన్ని నెక్స్ట్ మిడ్ వేరియంట్ నుంచి ఓన్లీ LEDs ఉన్నాయి, ప్రొజెక్టెడ్ రాదు. బోనెట్ పైన కూడా కట్స్ అండ్ క్రూజెస్ ఉన్నాయి. నార్మల్ క్వాలిటీ ఫ్రంట్ వైపర్స్ అనేవి చూడవచ్చు. ఇది కైలాక్ ఫ్రంట్ ప్రొఫైల్. కైలాక్ డైమెన్షన్స్ ఆల్రెడీ సబ్ కాంపాక్ట్ 4 మీటర్ అంటున్నాం కాబట్టి 4 మీటర్ లెంత్ ఉంది. 1.78 మీటర్ ప్రతి అడ్డం ఉంటుంది. 1.61 మీటర్ హైట్ అనేది వస్తుంది. 2.56 మీటర్ వీల్ నుంచి వీల్ బేస్ అని అంటాము. ఇక సైడ్ నుంచి కొత్త డిజైన్స్ కూడా వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టుగా 17 ఇంచెస్ డ్యూయల్ టోన్ మెషిన్ కట్ డిజైన్ అలాయ్స్ అనేది తీసుకున్నారు. 205, 55, 17 ఇంచెస్ C8 సెక్యూర్ డ్రైవ్, 2+ రేడియల్ టైర్స్. ఫ్రంట్లో మాత్రమే డిస్క్ బ్రేక్ వస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ మ్యాక్ పర్సన్ స్టాండ్ విత్ కాయిల్ స్ప్రింగ్. సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది నేను టెస్ట్ డ్రైవ్ వీడియోలో చెప్పబోతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీల్ ఆర్చెస్ ఉన్నాయి. బాడీ కలర్ అవుట్ సైడ్ 20 మీటర్ చూడొచ్చు. టాప్ మోడల్లో ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఉంది, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ 2 చేసుకోవచ్చు. LED బ్లింకర్తో పాటు సేమ్ గ్లాస్ ఏరియా మన కొషాక్ లాగానే మ్యాట్ బ్లాక్ B పిల్లర్. కాకపోతే కొషాక్లో ఇక్కడ ఒక గ్లాస్ ఎక్స్ట్రా వస్తుంది. ఇక్కడ డైమెన్షన్స్ తగ్గాయి కాబట్టి గ్లాస్ తీసేశారు. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా క్రోమ్ గార్నిష్ ఓన్లీ టాప్ వేరియంట్కి. ప్రాక్సిమిటీ రిక్వా సెన్సర్స్ కూడా ఉన్నాయి. సో ఎక్సాగోనల్ ప్యాటర్న్ ఆఫ్ సైడ్ థిక్ క్లాడింగ్స్ ఉన్నాయి డిజైన్గా. కాస్ట్ కటింగ్ ఏంటంటే వెనకాల మనకు డ్రమ్ బ్రేక్ వస్తుంది. డిస్క్ బ్రేక్ అనేది రావట్లేదు, కొషాక్లో కూడా రాదు. ఇంకా రేర్ సస్పెన్షన్ అంటారా, ట్విస్ట్ బీమ్ సస్పెన్షన్ సింపుల్గా కాయిల్ స్ప్రింగ్స్తో పాటు ఉంటుంది. సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కంఫర్ట్ అంతా కూడా నెక్స్ట్ టెస్ట్ డ్రైవ్లో చెప్తాను. ఎగ్జాస్ట్ అనేది అండర్ బాడీని చూడొచ్చు. ఈ కైలాక్ ఒక పేరు అనేది మీనింగ్ ఏంటంటే సాంస్క్రిత్ వర్డ్ అంటే క్రిస్టల్ అని అర్థం. కైలాక్ అంటే మొహమ్మద్ సయ్యద్ ఇతను ఒక టీచరు ఫస్ట్ కైలాక్ని డెలివరీ అనేది తీసుకున్నారు మన ఇండియాలో. గ్రేట్. కొషాక్ అనేది పెద్దగా ఉంటుంది డైమెన్షన్స్లో. కైలాక్ అంటూ కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా. కోబలర్ సిల్మర్ ప్రజెంట్ CEO ఆఫ్ స్కోడా. రియల్ మైలేజ్ ఆఫ్ కైలాక్ వచ్చేసి 15 to 16 ఇస్తుంది. నేను టెస్ట్ డ్రైవ్ చేస్తూ లైవ్లో చూపిస్తాను మీకు. స్కోడా యొక్క వీక్నెస్ ఏంటంటే స్మాలర్ మార్కెట్ షేర్ ఉండడమే. కైలాక్ అనేది బెస్ట్ పర్చేస్ ఫ్రమ్ ద స్కోడా అని అంటారు. రైట్ సైడ్లో మీకు ఫ్యూయల్ లీడ్ అనేది చూడొచ్చు. ఓన్లీ పెట్రోల్లో మాత్రమే ఉంటుంది. అండ్ ఆల్సో స్కోడా డెవలప్ చేసిన వాళ్ళ ఇంజన్స్ అన్ని కూడా వాళ్ళు ఓన్గా డెవలప్ చేసుకుంటారు. ఇలా ఒక రేర్ ప్రొఫైల్ నుంచి కూడా చూస్తేను స్కోడా బోల్డ్ లెటర్స్ క్రోమ్ బ్రాండింగ్ అనేది సెంటర్ ఆఫ్ ప్లాస్టిక్ స్ట్రిప్ పైన హెక్సోగోనల్ ప్యాటర్న్తో పాటు టైల్ ల్యాంప్స్ కూడా ఫస్ట్ టైం మనకు ఎల్ షేప్ టైల్ ల్యాంప్స్ కాకుండా కాంపాక్ట్ డిజైన్గా ఫుల్ LED టైల్ లైట్స్ DRLస్తో పాటు చూడొచ్చు. కైలాక్ బ్రాండింగ్. రిఫ్లెక్టర్స్ బంపర్స్ పైన ఉన్నాయి. సిల్వర్ స్కిట్ ప్లేస్ ఫ్రంట్ అండ్ రేట్ డిఫ్యూజర్తో పాటు పార్కింగ్ సెన్సర్స్. రివర్స్ కెమెరా టాప్ వేరియంట్లో అయితే వస్తుంది. వైపర్ ఉంది, డిఫాగర్ ఉంది.
హై మౌంటెడ్ స్టాప్ లంప్స్, స్పాయిలర్ బాడీ కలర్కి ఇంటిగ్రేటెడ్గా ఇన్బిల్డ్గా వస్తుంది స్పాయిలర్, అండ్ షార్క్ ఫిన్ యాంటీనా రూఫ్ అండ్ టాప్లో. రండి బూట్ స్పేస్ మాట్లాడదాం. కైలాక్ యొక్క బూట్ స్పేస్ కంపెనీ చెప్పిన ప్రకారంగా 446 లీటర్స్ వరకు అని చెప్తున్నారు. అంటే సెగ్మెంట్లోనే బెస్ట్ బూట్ స్పేస్. 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ కానీ 3 స్మాల్ సైజ్ సూట్ కేసెస్ ఈజీగా నిలిచబెట్టచ్చు ఎక్స్ట్రా లగేజ్ హ్యాండ్ బ్యాగ్తో పాటు. అలాగే మనకి రైట్ సైడ్లో హెలోజిన్ బూట్ ల్యాంప్ చూడొచ్చు. 3 kgs హుక్ ప్రొవైడ్ చేస్తున్నారు. 60/40 స్ప్లిట్ సీట్స్, ఫోల్డ్ చేసుకునే సీట్స్ని 1265 లీటర్స్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు లీటర్స్ వైజ్గా. దీని కింద స్టీల్ వీల్ యాజ్ ఎక్స్పెక్టెడ్, కాస్ట్ కటింగ్, సేమ్ సెక్షన్ వీల్, 2 లైన్ జాక్ అంతా మధ్యలోనే ప్లేస్ చేస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్, వార్నింగ్ ట్రయాంగులర్. పార్సల్ ట్రే కూడా మీరు రిమూవ్ చేసుకొని సీట్ బ్యాగ్గా మంచి కాంపాక్ట్గా పెట్టుకోవచ్చు. ఇన్సలేషన్ ఉంది టెయిల్ గేట్ పైన, మనకు ఆల్సో క్లోజ్ చేయడానికి ఒక స్ట్రాప్ కూడా ఇస్తున్నారు. ఇది ఓవరాల్గా కైలాక్ ఒక బూట్ కానివ్వండి, ఎక్స్టీరియర్ డిజైన్స్ అండ్ ఫీచర్స్ అన్నీ కూడా. రండి ఒకసారి ఇంటీరియర్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా క్రోమ్ గార్నిష్ ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్ కనిపిస్తుంది. సో ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ కైలాక్ని చూడగానే మనకు వెనకాల నుంచి అయితే ఆల్ బ్లాక్ థీమ్ ఇంటీరియర్ ఉంది, కానీ డ్యూయల్ టోన్ ఫ్రంట్ నుంచి అయితే ఉంది బీచ్ అండ్ బ్లాక్ ఫినిష్గా. డోర్స్ కూడా వైడర్ ఓపెనింగ్, విండోస్ కూడా వైడర్గా ఉన్నాయి. హెక్సాగోనల్ 3D ప్యాటర్న్ డిజైన్ డోర్స్ నుంచి చూడొచ్చు. క్రోమ్ డోర్ హ్యాండిల్ ఉంది. సో ఇది మనకు మ్యాట్ బ్లాక్ గ్రీన్ ఫినిష్ టేప్ ఒకటి అండ్ పవర్ విండో. ఈ సాఫ్ట్ టచ్ రెగ్జిన్ ఫినిష్ టాప్ వేరియంట్లో వస్తుంది. పాకెట్స్, స్పీకర్స్ కూడా స్టాండర్డ్స్ కూడా వాళ్ళే వస్తాయి. 4 స్పీకర్స్, 2 tweeters అనేవి ఇలాంటి బ్రాండెడ్ లేవు. సీట్స్ కూడా మనకు రెగ్జిన్ టైప్ ఆఫ్ ఫాక్స్ లెదరెట్ అపాలిస్టిక్గా ఉన్నాయి. సో అండ్ సపోర్ట్ అయితే బాగుంది. డీసెంట్ నీ రూమ్ చూడొచ్చు. స్కూప్ డోర్ మ్యాగజిన్ హోల్డర్, మొబైల్ హోల్డర్తో. ఇది మినిమం అండ్ ఇది మ్యాక్సిమం నీ రూమ్. నా హైట్ 5.7, నాకు ఇక్కడ వరకు వస్తుంది హెడ్ రూమ్ అనేది, మీరు అర్థం చేసుకోవచ్చు. స్లోపింగ్ రూఫ్తో పాటు హోల్డర్ ఫోల్డబుల్గా ఉంది, హుక్స్ ఉన్నాయి, LED రీడింగ్ లంప్స్ ఉన్నాయి. సన్ రూఫ్ ఎలక్ట్రిక్ డీసెంట్ సైజ్ వస్తుంది. 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, ఇక్కడ ఎక్కడ కాస్ట్ కటింగ్ చేసుకోవడం. సెంటర్ ఆర్మ్రెస్ట్లో కప్ హోల్డర్స్ ఉన్నాయి. 3 point సీట్ బెల్ట్స్ ఉన్నాయి. ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్ సేఫ్టీగా. వెనకాల వాళ్ళకి ఏసీ వెంట్స్ ఉన్నాయి. టైప్ సి పోర్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు. డాష్ కైలాక్ది లేటెస్ట్ డిజైన్ డాష్ ఇలాగ ఉంటుంది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి, కానీ 6 ఎయిర్ బ్యాగ్స్. స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ బేస్ మోడల్ నుంచే 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి, కొన్ని స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అనేవి ఇప్పుడు ఈ సెగ్మెంట్ మొత్తంగా కాంపిటీషన్గా చేసేసారు. రెండు ప్యాసింజర్ సైడ్ నుంచి చూద్దాం. రిక్వెస్ట్ సెన్సార్ 2 డోర్స్ ఉన్నాయి ఫ్రంట్కి. ఫస్ట్ లుక్ ఫ్రంట్ నేను చెప్పాను కదా, బీచ్ అండ్ బ్లాక్ ఫ్రంట్ నుంచి ఉంటే ఆల్ బ్లాక్ థీమ్ వెనకాల వాళ్ళకు ఉంది ఇంటీరియర్ అనేది. డోర్స్ సేమ్ డిజైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ టాప్ వేరియంట్లో 6-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ రెండింటి కూడా కొషాక్ నుంచి తీసుకున్నారు. ఫ్రంట్ 2 కూడా వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. ఇక్కడ బీచ్ ఫినిష్, డిఫరెంట్ ప్యాటర్న్ డాష్ అండ్ గ్రీన్ స్ట్రైప్ కానీ, హెక్సాగోనల్ ప్యాటర్న్ కానీ, ఎస్ఈవెన్ డిజైన్. గ్లో బాక్స్ కూడా డీసెంట్ స్టోరేజ్ స్పేస్, కూలింగ్ ఫంక్షన్తో పాటు సన్ గ్లాసెస్ హోల్డర్ కూడా ఉంది. గ్రేట్. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే ABS ఉంది, సెంట్రల్ లాకింగ్ ఉంది, చైల్డ్ సేఫ్టీ లాక్స్ ఉన్నాయి, యాంటీ థీఫ్ అలారం అనేది వస్తుంది, EBD వస్తుంది, సీట్ బెల్ట్ వార్నింగ్ వస్తుంది, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ పెజింగ్ మానిటర్ సిస్టమ్, ఇంజన్ ఇంబాజిలైజర్ ఇవన్నీ స్టాండర్డ్ ఉంటాయి. ESC యాంటీ థీఫ్ డివైజెస్, యాంటీ పించ్ పవర్ విండో డ్రైవర్కి ఉంది, స్పీడ్ అలర్ట్ ఉంది, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ ఉన్నాయి, ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్స్ ఉన్నాయి, ప్రీ టెన్షన్ ఫోర్స్ లిమిటెడ్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ 2 సీట్ బెల్ట్స్ వస్తాయి, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్తో పాటు సేఫ్టీ రేటింగ్ అడుగుతుంటారు కదా, భారత్ ఎన్క్యాప్ నుంచి 5/5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అడల్ట్ అండ్ చైల్డ్ వచ్చింది. ఆ భారత్ ఎన్క్యాప్ ఇంపాక్ట్ అయిన వెహికల్స్ నేను లైవ్లో ముట్టుకొని చూశాను, మీకు కూడా చూపిస్తాను నెక్స్ట్ షార్ట్స్ అండ్ వీడియోస్లో. కొత్త 2 స్పోక్ స్టీరింగ్ వీల్ చూడొచ్చు డ్రైవర్కి. అండ్ డ్రైవర్ సైడ్ డోర్స్లో కూడా పవర్ విండోస్ ఉన్నాయి, చైల్డ్ లాక్ ఉంది, అలాగే ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్ఎం కంట్రోల్స్ ఉన్నాయి. సో చెప్పాను కదా, డ్రైవర్ కూడా 6-way ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్తో పాటు కో ప్యాసింజర్ కూడా 6-way ఎలక్ట్రికలీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రంట్ సీట్స్ అనేవి. ఇది ఆటోమేటిక్ వెహికల్. ఇక్కడ హెడ్ లైట్స్ కంట్రోల్స్ ఉంటాయి జర్మన్ కార్స్కి, ఇది పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఇక్కడ ఇస్తుంది స్కోడా కార్స్లో. రండి మరి ఒకసారి లోపల స్టెప్ ఇన్ అయిపోయి మిగతా టెక్ ఫీచర్స్, కీ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడదాము. ఫస్ట్ లుక్ డాష్ చూడండి. స్కోడాతో మనకు వెల్కమింగ్ అనేది బ్రాండింగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూపిస్తుంది. ఆ డ్రైవర్ క్లస్టర్ గురించి మాడితే 8-inch ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది సెంటర్లో. స్పీడో టాకో అనేది డిజిటల్గా చూడొచ్చు. గేర్ ఇండికేషన్, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడో విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్, ట్రిప్ ఇన్ఫర్మేషన్, అక్యుములేషన్ ఇన్ఫో, సెన్స్ స్టార్ట్స్ కానివ్వండి, అలాగే మనకు టైర్ పెజింగ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, టైర్ టెంపరేచర్స్ కానివ్వండి, డోర్ ఇండికేషన్స్ కానీ విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అనేది క్లియర్గా ఈ క్లస్టర్లో మీరైతే చూడవచ్చు. కంటిన్యూగా టచ్ స్క్రీన్ గురించి మాడితే 10-inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ ఇస్తున్నారు. వైర్లెస్ అండ్ యాపిల్ కార్ప్లే, ఇన్బిల్డ్ కనెక్టెడ్ ఫీచర్స్ వస్తాయి బ్లూటూత్ అండ్ రేడియోతో పాటు. సో కన్సెప్షన్స్, ఫ్యూయల్ యావరేజ్ స్పీడ్స్ కానీ, యువర్ యాప్స్ కానీ, స్కోడా ప్లే ఇవన్నీ చూడొచ్చు. అక్కడ మీకు టచ్ రెస్పాన్స్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయింది ఇంత ముందు కంపేర్ చేస్తే. నావిగేషన్ కానీ, రేడియో సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే ఇవన్నీ మనకు తెలుసు. క్విక్ సెట్టింగ్స్ కానీ, ఇవన్నీ సిస్టమ్ సెట్టింగ్స్, ఇవన్నీ కార్ సెట్టింగ్స్, ఇవన్నీ రేడియో యాప్స్, ఇవన్నీ మీకు చూస్తే మనం రెగ్యులర్ స్కోడా కార్స్ అన్నిట్లాగానే ఇందులో కూడా ఇంటర్ఫేస్ అంతా సేమ్. బ్రైట్నెస్ కానీ ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉందో ఆ టచ్ స్క్రీన్లోనే సేమ్ స్కోడా కార్స్ అని ఇక్కడ ఇచ్చేస్తున్నారు. సింపుల్ ఆన్ అండ్ ఆఫ్ అనేది మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. సెంటర్ కన్సోల్ డాష్లో కూడా న్యూ AC వెన్స్ లుక్ డిజైన్స్ చూడొచ్చు. ఇక్కడ మీకు వెంటిలేటెడ్ సీట్స్ బటన్, అజలైడ్ కానీ, అలాగే మీకు లాక్ అండ్ అన్లాక్, ఆటో స్టార్ట్ స్టాప్, సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ టాప్ వేరియంట్లో, డిజిటల్ డిస్ప్లే EQIతో పాటు
టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి, వైర్లెస్ ఛార్జర్ ఉంది, 12 వాట్స్ పవర్ సాకెట్ ఒకటి ఇక్కడ చూడొచ్చు. స్టైలిష్ ఆటోమేటిక్ గేర్ లీవర్ అనేది చూడొచ్చు లెదర్ నాబ్తో పాటు. అలాగే కీ హోల్డర్, కప్ హోల్డర్స్ ఉన్నాయి. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ వస్తుంది ప్రైస్లో. ఆమ్రెస్ట్లో మనకు అడ్జస్ట్మెంట్ కూడా ఉంది స్టోరేజ్ స్పేస్తో పాటు. ఇది స్కోడా 2 స్పోక్ స్టీరింగ్ వీల్ ఇప్పుడు కామన్ అయిపోయింది స్కోడా కార్స్లో మనకి చూస్తున్నాం స్లావియా నుంచి. లెదర్ ఫినిష్తో. రైట్ సైడ్ క్లస్టర్ బ్రౌజింగ్, లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్ ఉన్నాయి. స్టీరింగ్ అడ్జస్ట్ అనేది మాన్యువల్గా చేసుకోవాలి, హైట్ ఒక్కటే ఉంది, రీచ్ అనేది లేదు. అలాగే ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి ఆటోమేటిక్ కార్కి. ఇది వైపర్స్ కంట్రోల్, లెఫ్ట్లో మనకు క్రూజ్ కంట్రోల్తో పాటు ఇండికేటర్ కంట్రోల్స్ సేమ్ స్కోడా కార్స్ లాగా ఇక్కడ ఇస్తున్నారు. డాష్లో ఐడిల్స్ పెట్టుకునే స్పేస్ ఉంది, ఆటో డిమింగ్ IRVM ఉంది, LED డోర్ లైట్స్ ఉన్నాయి, సన్ రూఫ్ కంట్రోల్స్ ఇక్కడ ఉంటాయి. అలాగే ఇక్కడ వ్యాంటర్ మిర్రర్ ఉంది సన్వైజర్లో, ఇక్కడ సైడ్ టికెట్ హోల్డర్ ఉంది. సో కైలాగ్ టాప్ వేరియంట్లో ఏంటంటే డీసెంట్ సైజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అనేది ఆఫర్ అనేది చేసిన మాన్యువల్ మూన్ రూఫ్తో పాటు. రండి ఇంకా బయటికి వెళ్ళిపోయి కొత్త కైలాగ్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడదాం. కైలాగ్కే కార్ కొత్తది కానీ ఇంజన్ సేమ్ 1 లీటర్ మనం కోషాక్లో చూసింది. 1.5 లీటర్ ఆప్షన్ అనేది లేదు, ఎందుకంటే కాంపాక్ట్ కార్ కాబట్టి కాంపాక్ట్ ఇంజన్ ఇచ్చేస్తున్న స్టాండర్డ్గా. కేవలం 1 లీటర్ TSI అంటే టర్బో స్ట్రాటిఫైడ్ ఇంజెక్షన్స్తో వర్క్ అవుతుంది. పైన హుడ్ అయితే ఇన్స్టలేషన్ లేదు, హుడ్ హెవీగానే ఉంటుంది స్కోడా బిల్డ్ క్వాలిటీలో. 999cc డిస్ప్లేస్మెంట్. ఇది ఇన్లైన్ 3 సిలిండర్స్ ఉంటాయి, 12 వాల్వ్స్ ఉన్నాయి, కానీ వైబ్రేషన్ చాలా తక్కువనే. నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను కాబట్టి చెప్తున్నా. టర్బో ఛార్జర్తో వస్తుంది, 114 bhp పవర్ తీస్తుంది, 178 Nm టార్క్తో. 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వస్తుంది. మైలేజ్ 19 అంటారు, బట్ రియల్ వల్ నేను టెస్ట్ డ్రైవ్ చేస్తూ లైవ్లో చూపిస్తాను. BS6 ఫేస్ 2 ఇంజన్, పవర్ స్టీరింగ్తో. టాప్ స్పీడ్ 188 వరకు కూడా వెళ్తుందని చెప్తున్నారు. 0 to 100 10.5 సెకండ్స్లో రీచ్ అయిపోతుంది. ఈ కార్లో ఇంకా మిస్ అనే ఫీచర్స్ ఏంటంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో 360 కెమెరాస్ కానీ, బ్రాండెడ్ స్పీకర్ లైక్ బోస్ కానివ్వండి, లేకపోతే JBL కానీ ఇలాంటివి లేవు. ADAS అనేది రావట్లేదు. 3 ప్యాసింజర్ వెనకాల కూర్చునే వాళ్ళకి సెంటర్ ప్యాసింజర్లో మధ్యలో కొంచెం ఎత్తుగా వచ్చింది సీట్ అనేది. సో ఇద్దరికీ కంఫర్టబుల్గా ఉంటుంది. 1.5 లీటర్ పెట్రోల్ ఆప్షన్ కూడా లేదు, డీజిల్ ఆప్షన్ అస్సలే లేదు, CNG అస్సలకే లేదు పెట్రోల్ అయినా కూడా. అలాగే ఇంటీరియర్ ప్లాస్టిక్స్ అక్కడక్కడ కొంచెం డీసెంట్గా అయితే ఉన్నాయి. సో ఈ సెగ్మెంట్ కాంపిటీషన్కి మనకు 17.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆన్ రోడ్, సో కొంచెం ఇవన్నీ బెటర్ ఎక్స్పెక్ట్ చేస్తాము. కాంపిటీషన్ ఏంటంటే టాటా నెక్సాన్ వస్తుంది, బ్రీజా వస్తుంది, వెన్యూ వస్తుంది, మహేంద్ర 3X వస్తుంది, కియా సోనెట్ అండ్ సైరస్ రీసెంట్గా లాంచ్ అయింది. ఇవన్నీ కన్సిడర్ చేస్తాం సేమ్ సెగ్మెంట్ కాబట్టి. సో స్కోడా వాళ్ళైతే వాళ్ళ ఓన్ ఇంజన్స్ని డెవలప్ చేసుకుంటారు. డిఫరెంట్ బిట్వీన్ కొషాక్ అండ్ కైలాగ్ అడుగుతుంటారు కాబట్టి డైమెన్షన్, ఇంజన్ అండ్ ఫీచర్స్ ఇవన్నీ కొషాక్లో కొంచెం బెటర్ ఉంటాయి. వోక్స్ వ్యాగన్ మదర్ కంపెనీ ఆఫ్ స్కోడా మనందరికీ తెలుసు. స్కోడా ర్యాంక్ అనేది బెస్ట్ బ్రాండ్ ఆఫ్ యూరోప్లో 4th ర్యాంక్ అయితే ఉంది. స్కోడా కైలాగ్ ఇంజన్ లైఫ్ స్పాన్ అనేది 1.5 to 2 lakhs కిలోమీటర్స్ అంటారు. కరెంట్ కైలాగ్ ఈజ్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్, ఎందుకంటే మైలేజ్, ఇంజన్, ప్రైస్, సేఫ్టీ, స్టైల్ అండ్ రైడ్ క్వాలిటీలో కైలాగ్ బెస్ట్ ఉంది సెగ్మెంట్లో. స్కోడా గుడ్ రీసేల్ వాల్యూ కూడా ఉన్నాయి మార్కెట్లో ఇప్పటివరకు అయితే. స్కోడా ఆక్టివా ఈజ్ ద బెస్ట్ సెల్లింగ్ కార్ గ్లోబల్గా అవుతుంది. స్కోడా స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ అనేది హెరిటేజ్, క్వాలిటీ, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంది మన ఇండియాలో. ఇంకా స్కోడా కార్స్ అనేవి కొంచెం మెయింటెనెన్స్లో ఎక్స్పెన్సివ్ అని అంటారు. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ గైస్, 2025 స్కోడా కైలాగ్ టాప్ వేరియంట్ యొక్క ఫస్ట్ ఇన్ తెలుగు డీటెయిల్ వర్క్ అండ్ రివ్యూ. మరి రివ్యూ అండ్ వీడియో నచ్చినట్టయితేనో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోరు నాకు తెలుసు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కైలాగ్ సంబంధించి మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు అక్కడికి వస్తే మనకి డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కార్ పర్చేస్ చేసే వాళ్ళు LB నగర్ మోడీ స్కోడా విజిట్ చేస్తే స్పెషల్ ఆఫర్ డిస్కౌంట్ మన ఛానల్ నుంచి ఉన్నాయి. స్క్రీన్ పైన నెంబర్కి బుకింగ్ కోసం కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్. మాస్క్ వేసుకుని శానిటైజర్, రెగ్యులర్ విషన్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయాలి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి పిల్లల రైడ్తో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్ సన్నీ.